మీరందరూ ఎప్పుడన్నా ఇరానీ కెఫేకి వెళ్ళారా? నేనైతే వెళ్ళానండి. చార్మినార్ దగ్గర చాలా ఎక్కువగా వెళ్ళాము. అక్కడ ఎప్పుడన్నా మీరు కాఫీ తాగినప్పుడు లేదంటే చాయ్ తాగినప్పుడు మనకి ఒక స్నాక్ సర్వ్ చేస్తారు. ఒకవేళ మీరు ఆర్డర్ చేస్తే అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఉస్మానియా బిస్కెట్స్ ఎలా ఫేమస్సో ఈ స్నాక్ కూడా అలాగే ఫేమస్. ఈ స్నాక్ చప్పది కాదండి, స్వీట్. ఈ స్నాక్ పేరు ఖజూర్. ఖజూర్ని మనం చేయబోతున్నారా అనుకుంటున్నారా? ఆ ఖజూర్ కాదండి, మనం ఒక స్నాక్, స్వీట్ స్నాక్ చేయబోతున్నాము. దాని పేరు ఖజూర్. ఇది మీకు తప్పకుండా ఇరానీ కెఫేలో దొరుకుతుంది. మరి ఈ స్నాక్, స్వీట్ స్నాక్ చేయటం కోసం మనకు కావాల్సింది మైదా పిండి 100 గ్రాములు. ఇందులో 30 గ్రామ్స్ రవ్వ, అంటే 2 టేబుల్ స్పూన్ల రవ్వ వేసుకోవచ్చు. అలాగే ఇలాచీ పొడి మీకు ఫ్లేవరింగ్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. నెయ్యి 25 ml, 2 టీ స్పూన్స్ లేదంటే 3 టీ స్పూన్స్ వేసుకోవచ్చు. నూనె కూడా 1 టీ స్పూన్. ఇవన్నీ ఫస్ట్ మనం మిక్స్ చేయాలి. అంటే షార్ట్ క్రస్ట్ చేస్తాం కదా, కేక్స్కి ఎలా మనం షార్ట్ క్రస్ట్ చేస్తాము పిండిని, అలాగే నెయ్యితో మనం పిండిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. చిటికెడు సాల్ట్. స్వీట్స్లలో ఎప్పుడు చిటికెడు సాల్ట్ వేస్తే బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా క్రంబుల్గా అయిపోయింది మన పిండి. ఇలాగే ఉండాలి. ఇలా చేసినందువల్ల ఏమవుతాయంటే మనకి చక్కగా కాలుతాయి, అలాగే తినేటప్పుడు గట్టిగా రాకుండా కొంచెం సాఫ్ట్గా వస్తాయి. ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు బేకింగ్ సోడా, అలాగే చక్కెర 65 గ్రామ్స్, 2 లేదా 3 టేబుల్ స్పూన్ల షుగర్ వాడుకోవచ్చు, లేదంటే స్వీట్నెస్కి తగ్గట్టుగా కూడా మీరు వాడుకోవచ్చు. ఈ షుగర్ వేసిన తర్వాత కూడా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. మరి మిక్స్ చేసేసాను చూడండి ఎంత చక్కగా ఉంది. ఇప్పుడే ఇలా క్రంబుల్గా సాఫ్ట్గా ఉంది. లాస్ట్లో 1 టీ స్పూను గసగసాలు, ఇది కూడా వేసుకొని మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు మనం పిండి ముద్దలాగా చేసుకోవాలి. సో మరి పిండి ముద్దలాగా చేసుకోవటానికి నీళ్ళు వాడట్లేదు, పాలు అలాగే గుడ్డు వాడబోతున్నాము. మీరు 1 కప్పు మైదా పిండికి సగం గుడ్డు వాడుకోవచ్చు. నేను బీట్ చేసి పెట్టుకున్నాను. ఈ గుడ్డు వేసిన తర్వాత కూడా ఒక్కసారి మిక్స్ చేయండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ల పాలు. చూడండి పిండి రెడీ అయిపోయింది. మీరు కావాలంటే ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ కూడా చేయొచ్చు, లేదంటే కాస్త ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. మీరు ఇమీడియట్గా కూడా చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మనం చిన్నగా ఒత్తుకోవాలి. రోలింగ్ పిన్తో అయినా ఒత్తుకోండి, లేదంటే చేయితో కూడా ఒత్తుకోవచ్చు. ఈ డెజర్ట్ అంటే ఈ స్నాక్ మన దగ్గరే కాదండి, ఆఫ్ఘన్లో కూడా చాలా ఫేమస్. వాళ్ళు ఇంకొక స్టైల్లో చేస్తారు, నేను ఈరోజు ఇంకొక స్టైల్లో చేస్తున్నాను. అది కూడా మన హైదరాబాద్లో ఎలా దొరుకుతాయో అలా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పొడిపిండి వేసుకోండి. కాస్త సన్నగా ఒత్తుకోకుండా ఇలా పొడుగ్గా ఒత్తుకోవాలి, లేదంటే స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. చూడండి ఇలా చేయితో ఒత్తేసుకోండి. ఇప్పుడు మనం అంటుకుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్యాలెట్ నైఫ్తో కానీ ఇలా లూజ్ చేసుకోండి. తర్వాత నైఫ్ తీసుకొని ఇప్పుడు మనం డైమండ్ షేప్స్ కట్ చేయబోతున్నాం. ఫస్ట్గా హాఫ్ కట్ చేసుకోండి, తర్వాత ఇంకొక హాఫ్, అలాగే ఇటువైపు కూడా. మీరు కావాలంటే పెద్ద సైజులుగా కూడా మీరు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడండి డైమండ్ షేప్. మీరు ఎప్పుడైతే కట్ చేస్తారో అప్పుడే తీసేసి విడదీసేసేయండి. చూడండి ఇక్కడ డైమండ్ షేప్లో మన ఖజూర్ని కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు మనం ఇవి డీప్ ఫ్రై చేయటమే. నూనె మరీ వేడిగా ఉండకూడదు, ఎందుకంటే మనం 1 ఇంచ్ సైజెస్ చేసుకున్నాం కాబట్టి మరి లోపల కూడా కుక్ అవ్వాలి కదా. హై ఫ్లేమ్ ఉందనుకోండి లోపల కుక్ అవ్వదు, బయట కాలిపోతుంది. అలాగే ఇవి డార్క్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఎందుకు అంటే మనం ఇందులో షుగర్ వేసాం కదా, షుగర్ కరిగి నల్లగా అవుతాయి. పర్వాలేదు, కానీ టేస్ట్కి చాలా బాగుంటాయి.
చూడండి ఆయిల్ మరీ ఎక్కువ వేడి లేదు, నేను చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఫ్రై చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఒక 5 లేదా 7 నిమిషాల వరకు మనం స్లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి.